జనరల్గా ఒకరు మీ దగ్గర చేరింటారు, ఆడు బాగా లా ఉంటాడు కానీ సన్నగా అవ్వాలనే ఫీలింగ్తో వచ్చింటారు, ఏదర్ మేల్ ఆర్ ఫిమేల్, ఎనీ హ్యూమన్ బీయింగ్ అనుకోండి. ఈ క్రేవింగ్స్ ఉంటాయి కదా, తినాలా వద్దా, ఇన్ని రోజులు తిన్నా ఈ రోజు తినకుంటే ఏమవుతుంది, ఈ ఫీలింగ్ ఉంటుంది కదా, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? లెస్ దాన్ 3 వీక్స్లో క్రేవింగ్స్, స్లీప్ క్వాలిటీ, ఈ రెండు మన దగ్గర జాయిన్ అయిన 100 మంది జాయిన్ అయితే 85% ఆఫ్ విమెన్కి ఆర్ దేర్ ఫ్యామిలీస్, మెన్ ఇన్ దేర్ ఫ్యామిలీస్, విమెన్ జాయిన్ అవుతారు బట్ మెన్ ఇన్ దేర్ ఫ్యామిలీస్ ఆల్సో డూ దిస్. ఓకే, వాళ్ళతో పాటు విమెన్కి రీసెట్ అయిపోతాయి. ఎలా అంటే వెరీ సింపుల్. గ్రెలిన్, లెప్టిన్ గురించి మనం మాట్లాడుకున్నాం. హంగర్ హార్మోన్ అంటారు గ్రెలిన్ని. లెప్టిన్ అనేది సేషియటీ హార్మోన్. ఇవి ఎలా పనిచేస్తాయంటే మన సబ్ సిస్టమ్స్, దట్ ఈస్ స్టమక్ నుంచి బ్రెయిన్కి కమ్యూనికేషన్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, మన లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల, స్లీప్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ పాడవడం వల్ల ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిని ఆకలి, అన్నం తినగానే మనకి తినగానే ఆకలి తీరాలి కదా, కడుపు కాలేదు, అన్నం తిన ఆకలి తీరాలి. తిన్న అర్ధగంట నుంచే మళ్ళీ ఏదో ఒకటి అద్దిందునా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ గ్రెలిన్ రైట్ టైంలో రైట్ అమౌంట్స్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల, ఆర్ లెప్టిన్ రైట్ టైంలో రైట్ అమౌంట్స్లో రిలీజ్ అవ్వకపోవడం వల్ల 3 వీక్స్లో రీసెట్ అవుద్ది. వెన్నుముక సరిగ్గా పెట్టుకుని కూర్చుని ఈ ప్రోగ్రామే జాయిన్ అవసరంలా రీసెట్ చేసుకోవడానికి. మీకు కూడా చెప్తున్నాను, క్రేవింగ్స్ రీసెట్ కావాలి మీకంటే, మీకు కాదు ఇన్ జనరల్ ఎవరికైనా సరే. సో క్రేవింగ్స్ రీసెట్ కావాలి అంటే బ్రెత్ వర్క్, స్లీప్, ఆల్ త్రూ ది డే వెన్నుముకని సరిగ్గా పెట్టుకుని కూర్చోవటం. ఓకే, ప్రతి గంటకి ఒకసారి లేచి కొంచెం బ్రీత్ చేసి నడుచుకుంటూ అటు ఇటు తిరగటం.